ఇప్పుడు మనకు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:42 అవుతుంది, 11:44. ఇక్కడే మనం 140 రూపీస్ పెట్రోల్ కొట్టించినాం. ఇక్కడ ఇది మన ప్యారడైజ్ దగ్గర 140 రూపీస్ పెట్రోల్ కొట్టించినాం. బండి స్టార్ట్ చేసినాం ఇక రూమ్కి వెళ్ళడానికి. 140 కొట్టినాక కూడా ఇది మీటర్ రీడింగ్ ఏదైతే అది ఒక పాయింట్ కూడా చూపిస్తలేదు. మేబీ అది కంప్లీట్గా అయిపోయినట్టుంది పెట్రోల్. ఇందాక బండి స్టార్ట్ చేస్తే అవ్వలేదు, సో కంప్లీట్లీ అయిపోయినట్టుంది. సో అంటే సిగ్నల్ పడింది. ఇటు వెళ్తే మనకి బేగంపేట వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే బోయినపల్లి రూట్, లెఫ్ట్ వెళ్తే రాణిగంజ్ రూట్. అయినా కూడా ట్రాఫిక్ ఇంకా ఫుల్గా ఉంది. వీకెండ్ కదా, ఇంకా రేపు సండే కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళిన వాళ్ళు వస్తుంటారు కదా. సో మన ముందు ఒక స్పోర్ట్స్ బైక్ వెళ్తుంది. అయితే ఈరోజు ట్రాఫిక్తో ఫుల్ ఉన్నట్టు ఉంది. అన్ని కండిషన్స్ వచ్చేసి టార్గెట్స్ పెట్టేశారు కంప్లీట్ ట్రాఫిక్ నియంత్రణలో. సో నైట్ టైంలో మా రూమ్కి వెళ్ళే రూట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి కదా, ఈ 2 రూట్స్ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ కదా. లెఫ్ట్ వచ్చేసి బోయినపల్లి బోయినపల్లి రూట్, రైట్ సైడ్ వచ్చేసి ఇది ఏమంటారు సంథింగ్ ఏదో రూట్ ఉంటుంది. అది కూడా బోయినపల్లికి షార్ట్ కట్ ఉంటుంది. అది ఓల్డ్ బోయినపల్లి వెళ్ళడానికి షార్ట్ కట్. థర్డ్ బండ్ సైడ్ నుంచి రైట్ సైడ్ వస్తుంది. అయితే ఆగినాయి రోడ్ పక్కన. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో ఎయిర్పోర్ట్ వాల్ అన్నమాట. సో ఎయిర్పోర్ట్ వాల్ ఇదంతా. ఇక్కడ మనకు ఒక సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో న్యూ బోయినపల్లి, ఓకే స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు మన రూట్ వచ్చేసి మనం వెళ్ళేది స్ట్రైట్. రూట్ కోసం వెళ్ళాలంటే ఓల్డ్ బోయినపల్లి కాబట్టి స్ట్రైట్ వెళ్తాం మనం. సో ఇక్కడ మళ్ళీ సిగ్నల్ పడింది. చాలా టైం ఉంటుంది సిగ్నల్.
క్రాస్ చేసుకున్నాం వచ్చేస్తాం. సో ఇక్కడ ఇట్లా మనం అక్కడ ఇందాక సిగ్నల్ పడింది కదా, అక్కడ లెఫ్ట్ వెళ్తున్నాము న్యూ బోయినపల్లి రూట్. సో ఇది ఓల్డ్ బోయినపల్లికి వెళ్ళడానికి రూట్. రోడ్ కొంచెం ఇట్లా బాగుండదు ఇక్కడ ఏరియాలో, బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ రద్దీగా ఉంటుంది, టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక సిగ్నల్ వస్తుంది మనకి. సో ఇక్కడ రైట్ సైడ్లో ఒక రోడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో వచ్చేసి మనకి డైమండ్ పాయింట్ అని చెప్పేసి అటు సర్కిల్ ఉంటుంది, డైమండ్ సర్కిల్. సో డైమండ్ సర్కిల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది, ఈ రైట్ సైడ్. సో ఇలా వెళ్తే డైమండ్ సర్కిల్ అని వస్తుంది. సో ఇందాక అక్కడ ఒకటి చెప్పాను కదా ప్యారేజ్ దాటిన తర్వాత, అది కూడా డైమండ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళే రూట్ అనమాట. ఒక స్ట్రైట్కి వెళ్తే కూడా వస్తుంది డైమండ్ సర్కిల్, ఇట్లా కూడా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి ఒక సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ ఏంటంటే మనకి లెఫ్ట్ వెళ్తేనేమో న్యూ బోయినపల్లి రూట్, రైట్ వెళ్తేనేమో ఓల్డ్ బోయినపల్లి రూట్. ఇక్కడ ఎట్లా అంటే మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్. సో అట్లే రైట్ సైడ్ నుంచి మనం మార్కెట్కి వెళ్ళాలనుకుంటే, అంటే మనం మార్కెట్కి వెళ్ళాలనుకోండి, బోయినపల్లి మార్కెట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ రూట్లో వెళ్ళాలి. డైరెక్ట్ బోయినపల్లి మార్కెట్ గేట్ దగ్గరికి వచ్చేస్తాం అనమాట. అట్లనే స్ట్రైట్ వెళ్తే తిరుమలగిరి వచ్చేస్తుంది. మళ్ళీ సిగ్నల్ పడింది. సో ఇక్కడ ఒక రైట్ సైడ్లో ఒక బంక్ ఉంటుంది, ఇక్కడ వేస్తాం. సో సిగ్నల్ పడింది. ఓకే, సో మనం రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడ ఎట్లా అంటే మనకి టాటా మార్ట్ ఉంటుంది, టాటా స్మార్ట్ సూర్యపూర్ ఉంటుంది రైట్ సైడ్. సో టాటా మార్ట్ సూపర్ మార్కెట్ వీడియో ఉంటుంది అనమాట అక్కడ. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, హస్మత్పేట వెళ్ళాలి. ఈ హస్మత్పేట రూటు ఓల్డ్ బోయినపల్లి ఇదంతా హస్మత్పేట సైడ్ వెళ్తాం. సో ఓకే, ఈ రూట్లో వెళ్తే మన రూమ్ వచ్చేస్తుంది, స్ట్రైట్ వెళ్తే మన రూమ్ వచ్చేస్తుంది.